అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటెత్తిన ఓటరు చైతన్యం ప్రజాస్వామ్య విజయంగా మనందరం భావించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింతగా ఈ ఎన్నికల్లో చేకూరిందనాలి. గత దశాబ్దాలుగా మనం చూస్తూ ఉంటే 60-65% మించని పోలింగ్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 83% చేరింది. ఇది చాలా ఆనందించదగిన విషయం. ప్రజాస్వామ్య వాదులందరూ కూడా దీంట్లో సంతోషించాల్సిన విషయంగా మేము భావిస్తాము. ఈ ఓటరు చైతన్యానికి కారణం ఒక రకంగా ఎన్నికల సంఘం అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. అంతేకాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు సాగి ఓటర్ని ఓటుకు వచ్చేటట్లుగా అనేక సందర్భాలని ప్రచార కార్యక్రమాలుగా నిర్వహించాయి. దాంతోపాటుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చూస్తే ఓటుని వేయాలి, ఓటు ద్వారా ఒక వాస్తవమైనటువంటి ప్రజాస్వామ్యం ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలి, ప్రస్తుత రాజకీయ బెడదని తప్పించుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో ముందుకొచ్చిన భావన ఈరోజు ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే మనం గమనిస్తాం. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి, అనవసరమైనటువంటి ఆర్థిక ఖర్చుకి, నిర్మించని పోలవరం రాజధానికి వ్యతిరేకంగా, అలాగే అనేక రకాలుగా ఉద్యోగ బాధలకి వ్యతిరేకంగా ఈరోజు పోలింగ్ శాతం పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ పెరిగిన పోలింగ్ శాతం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనకి, భవిష్యత్తులో ప్రజలకి మంచి జరుగుద్ది అన్నటువంటి భావంతో జరిగినటువంటి పోలింగ్గా మేమందరం భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికలు జరిగిన నేపథ్యం చూస్తూ ఉంటే కూటమి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో అత్యధికంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు చక్కగా కనపడతా ఉన్నాయి. ఇది జూన్ 4న స్పష్టమవుతుందని కూడా నేను తెలియజేసుకుంటాను. ఇదే విధంగా మనం గమనిస్తే ఓటరు చైతన్యంతో మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని కూడా మనందరం భావించాలి. ఇదే ఓటరు చైతన్యానికి కారణాలు కూడా అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ పోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఏదేమైనా ఓటు వేయడాన్ని ప్రజాస్వామ్యంలో ఒక స్పష్టమైనటువంటి బాధ్యతగా మనందరం గుర్తించాలి. ఈ ఓటరు చైతన్యానికి మనందరం కూడా అభినందించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్య విజయం అని భావిస్తాం.